అమ్మా, ఈ ప్రశ్నకి మీరు సమాధానం నచ్చితేనే చెప్పండి. లేదంటే కట్ జేపిస్తా. హ్మ్. మనం చూసే దేవాలయాలపైన అంటే పురాతనమైన దేవాలయాలపైన ఈ శృంగారానికి సంబంధించిన శిల్పాలు ఉంటున్నాయమ్మా. హ్మ్. అది రైటా? రాంగా? అని జడ్జ్ చేసే అర్హత నాకు లేదు. హ్మ్. అసలు మన పెద్దవాళ్ళు ఎందుకు దేవాలయ గోడలపైన వాటిని మలచడం జరిగింది? ఇంట్లో ఉన్న అంతరార్థం ఏంటమ్మా? దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అనంటే, అసలు మనం సృష్టి అన్నది అక్కడి నుంచే మొదలవుతోంది. హ్మ్. ఆ సృష్టి అన్నది మొదలవుతున్న విషయాన్ని మనం గొప్పగా అర్థం చేసుకునే స్థితి. ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే డీవియేషన్స్ అన్నది మానవుడికి చాలా ఎక్కువ. అవును. వాళ్ళక్కడ ఆ శిల్పాల్ని పెట్టడానికి కూడా కారణం ఏమిటి అంటే, మీరు శిల్పంలో ఉన్న అసలు దిగంబరత్వము అంటే అర్థం ఏమిటి అంటే, దిక్కులే అంబరాలు అని. హ్మ్. అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకంటే అది వ్యాపక చైతన్యం. ఆ వ్యాపక చైతన్యాన్ని చిన్ని చిన్ని బట్టలతో మనం మన శరీరాన్ని మూసినట్టు మోయలేం. ఆ దిక్కులన్నీయే వాటికి అంబరాలు. దిగంబరం అంటే ఓకే. తప్పు కాదు. హ్మ్. ఆ దిక్కులే అంబరాలని. అది అర్థం చేసుకునే స్థితికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి అంటే ఎప్పుడూ కూడా చూడాల్సిందేమిటి, చూడకూడనిదేమిటి హ్మ్. మనకి తెలియాలి. ఆ తెలియాలి అంటే డీవియేషన్ ఎందుకంటే ఎప్పుడైనా సరే అదేదో ఉందిట అని గుప్పిడి మూసామనుకోండి ఏమవుతుంది? ఆ రహస్యం తెలుసుకోవాలని రహస్యం చెప్పండి. తెలుసుకోవాలి అని. ఇక్కడ ఏంటి అంటే ఆ చేతుల్లో చూడండి ప్రతి ఒక్క దేవతని మీరు ఏ దేవతని చూసినా సరే ఆ దేవతలో ఉన్న ఆయుధాలు కానీ లేదా ఏంటంటారు ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. అవును. వాళ్ళ దగ్గర ఉన్నవి. వాటిల్లో మార్పులుంటాయి. ఆ మార్పులతో అసలు ఆ దేవత యొక్క ఎ అంటే ఆ దేవత ఏం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకోవాలి అంటే మన కళ్ళు ఫోకసివ్‌గా ఉండాలి. హ్మ్. అంటే దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని అది పెట్టాలన్న దానికోసమే అసలు ఆ శిల్పాలను అలా పెట్టారు. అందులో ఏమిటి అంటే విశ్వవ్యాపక చైతన్యాన్ని ఎప్పుడూ ఒక చోట కట్టలేము. హ్మ్. అది వ్యాపక చైతన్యం. అందుకనే దిగంబరము అంటే దిక్కులే అంబరాలు అని. అప్పుడు మన మన మ మన బుద్ధిని మార్చుకోవాలి తప్ప అక్కడున్న హ్మ్. ఆ శిల్పంలో అసలు తప్పు లేదు. దేవుడి యొక్క సృష్టి ఎప్పుడూ తప్పు కాదు. అవును. మన బుద్ధిలోనే లోపం ఉంది. ఆ బుద్ధి లోపాన్ని మార్చుకోవాలి కాబట్టే మంత్ర సాధన అన్నది చేయించారు. మనం ఎంత మంత్ర సాధన చేస్తామో అంత మనలో ఎలా పోతుందండి అని అంటారు. మీరు మంత్రం గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని రెండే 2 ఉండాలి మన లోపల క్వాలిటీస్. ఒకటేంటంటే భక్తి ఉండాలి. ఓకే. దేని మీద? ఇచ్చిన గురువు మీద. రెండోది ఏముండాలంటే ఈ మంత్రం చేయాలని శ్రద్ధ ఉండాలి. ఓకే. ఈ భక్తి, శ్రద్ధ ఎప్పుడైతే ఉంటాయో ఏమవుతుంది అంటే ఏ మంత్రం చేసినా సరే మనలో 28 మంది దేవతలు అందుకే శ్రీచక్రంలో అణిమ సిద్ధి మొదలుకొని హ్మ్. సర్వత్రికండ వరకు ఉన్న 28 మంది దేవతలు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మంత్ర జపం కనుక ఈ భక్తి శ్రద్ధలతో చేస్తే 28 మంది మన దేహాన్ని శుద్ధి చేస్తారు. ఎలాగూ అంటే ఫస్ట్ 20 అది ఏ మంత్రమైనా కానివ్వండి భక్తి శ్రద్ధ ఉండాలంతే ప్రతిరోజు చేయాలన్న అందుకే దాన్ని దీక్ష అని కూడా పిలుస్తారు. ఓకే. దీక్ష అంటే ఏంటంటే కమిట్మెంట్ అని. ఓకే. అంతేగాని వెళ్ళి అక్కడ అడుగుతారు ఇది రోజు చేయాలా అండి అని. నువ్వు దీక్ష తీసుకోవడం అంటేనే అర్థం రోజు చేస్తానని ఒప్పుకోవడం. ఇంక అడగకూడదు అసలు. హ్మ్. ఎన్నిసార్లు చేయాలండి? ఎన్నిసార్లు చేయగలవో అన్నిసార్లు చేయి. ఎందుకు అనంటే మీరు అన్నం తిన్నారనుకోండి సపోజు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైమ్‌కి ఆకలేస్తుందా? వేయట్లేదా? వేస్తుంది. డిన్నర్ చేసే వరకు మీరు ఆగగలుగుతున్నారా లంచ్ నుంచి? మధ్యలో ఏవో ఒకటి తింటున్నారు కదా! తినుబండారాలు. అయిన తర్వాత డిన్నర్. అంటే రోజుకి 4 పూటలు తింటున్నారు. మనం 3 కాలాలైతే 4 పూటలు తింటున్నాం. అంటే అర్థం ఏమిటి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ తర్వాత మీకు ఆకలేసేస్తోంది. అంటే ఒక పూట కూడా పనిచేయట్లే మీరు తిన్నది. బలం వస్తోంది అంటున్నారు. ఆ శక్తి ఎంతసేపు వస్తుందో మీరు నాకు చెప్పండి. మీరు తిన్నది ఒక్క పూట కూడా పనిచేయనంత శక్తి వస్తోంది. అంటే తిండి వల్ల మీరు బలాన్ని సంపాదించటంలే. మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంక నిద్రపోతే శక్తి వస్తుందండి అంటారు. హ్మ్. మనం నిద్ర, తిండి వల్ల శరీరానికి లోబడుతున్నాం తప్ప ఇంకేమీ చెయ్యటం లేదు. ఓకే. ఎందుకంటే నిద్రపోతే మీకు ఒక రోజుకి సరిపోతుంది. ఈరోజు రాత్రి పడుకున్నానుకో రేపు రాత్రి వరకు మీరు యాక్టివ్‌గా పనిచేస్తారు. అవును. కానీ చాలామంది అది కూడా చేయరు. ఆ నిద్రలోనే మునిగి తేలుతూ ఉంటారు రోజంతా. అవును.
ఎందువల్ల అంటే మీరు పడుకోవడం వల్ల ఆ బద్ధకమే మీకు కంటిన్యూ అయిపోతుంది. కానీ మంత్రశక్తి అలా కాదు. మీరు ఆత్మశక్తిని పెంచుకోవడం వల్ల మీ జీవితాన్ని మీరు శక్తివంతం చేసుకుంటున్నారు. అంటే మీకు ఏది మంచిది అసలు? నాకు టైం లేదండి అంటున్నాం మనం. మనకి ఏది మంచిదో మనకు అర్థం అవటంలే. అక్కడే మన డీవియేషన్ ఉంది. అది పోకుండా ఉండాలని వాళ్ళు అలాంటివన్నీ ఎందుకు అని అంటే అక్కడ చూపిస్తున్నది కూడా సృష్టి రహస్యం ఇదే. నువ్వు ఎక్స్పాండ్ అవ్వు, అంతే తప్ప ఇంతే ఉండిపోకు. ఎందుకంటే దిగంబరం అనగానే నవ్వుకునేది కాదు. దిక్కులే అంబరం అంటే మనం అంత గొప్పగా ఎదగాలి. మన ఆలోచన అంత గొప్పగా ఎదగాలి. ఎదగాలి అంటే ఫస్ట్ చూడాల్సింది వాళ్ళ చేతులు. ఆ చేతుల్లో ఉన్న ఆయుధాలు కానీ లేదా ఇన్స్ట్రుమెంట్స్ కానీ. ఒక్కొక్క ఆవిడ చేతిలో వేణు ఉంటుంది, ఒక్కొక్క ఆవిడ చేతిలో తుంబురు ఉంటుంది, ఒక్కొక్క ఆవిడ చేతిలో వేణు ఉంటుంది. ఏమిటి అవన్నీ? గొడ్డలుంది. వీటి అర్థాలు మనం తెలుసుకునే స్థితికి మనం వెళ్ళాలి. అవి మనకి ఏమిస్తున్నాయి అసలు? అక్కడ వేణ అంటే ఏంటి? మన కుండలిని శక్తిని యాక్టివేట్ చేయడం. ఎందుకు అంటే నాదం ఫైనల్ ఏం చెప్తున్నారు? అనాహత ధ్వనిని వినడమే అని కదా చెప్తున్నారు. మరి అనాహత ధ్వని ఎందులోంచి వస్తుంది? వెన్నుపూస. ఆ వెన్నుపూసే అక్కడ వేణకు ప్రతీక. ఆ వేణు ఏం నేర్పిస్తుంది? నువ్వు ఎంత ఎంటీగా ఉంటావో అంత ఆ ప్రకృతి నుంచి శక్తిని లోపలికి తీసుకోగలుగుతావు. నువ్వు లోపలంతా అన్ని ఆలోచనలు పెట్టేసుకుని ప్రకృతి నుంచి నాకు శక్తి రావాలి అంటే ఎలా వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అని సపోజ్ ఎవరైనా మంత్రం చేస్తూ గొప్పగా ఎదిగారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారని చూడం. వాళ్ళు ఏ మంత్రం చేశారో అది చేసేద్దాం అనుకుంటాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఇవన్నిటిలో మనం బుర్ర కాస్త ఏమవుతుంది? డీవియేషన్. ఎందుకంటే నువ్వు ఎవరిపైన దృష్టి పెట్టాలి? ఆ మంత్ర అధిష్టాన దేవత పైన దృష్టి పెట్టాలి. అది పోయి ఈ పక్కన ఎవరో చేసి నీలాంటి లిమిటేషన్ మీదే నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే నేను శరీరం ఇంతే, మీది అంతే. మన ఇద్దరం పోల్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ గొప్పదాంతో పోల్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? గొప్పదాంతో పోల్చుకోకూడదు కూడా. ఆ గొప్పదానిలా మారాలని ట్రై చేయాలి. అది మంత్రం ద్వారా సిద్ధిస్తుంది. అందుకనే వాళ్ళు దీక్ష అంటే నువ్వు ఒకసారి తీసుకుంటే కమిట్ అయ్యావు. ఆ వేణు ఏం చెప్తుంది? నువ్వు ఎంత ఏమిటి అదే కదా చెప్తారు. రుక్మిణీదేవి అడుగుతుందిట ఏమని అంటే, కృష్ణుడి దగ్గర వేణువు ఎప్పుడూ ఉంటుంది కదా, నాకు నిన్ను చూస్తే చాలా ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే నువ్వు ఎప్పుడూ ఆయన్ని అంటి పెట్టుకుంటావు, నేను అలా ఉండలేకపోతున్నాను, ఏంటి కారణం అంటుందిట. అంటే ఒకసారి నా లోపల చూడు ఏమీ లేదు కదా, అందుకే కృష్ణుడి దగ్గర ఉండగలిగాను. అంటే అంత ఎంటీనెస్గా ఉంటేనే మనం ఆ ప్రకృతితో కలవగలుగుతాం. అందువల్లే ప్రకృతితో కలవకపోవడం అంటే ఏంటి అంటే మీ మనసు నా మనసు కలవకపోవడానికి కూడా ప్రకృతితో కలవకపోవడమే అని అంటారు. ఎందుకంటే నాకు కనిపించేదంతా నా ప్రకృతే కదా. సో అది మనలో ఆ డీవియేషన్స్ పోయి మనం దేని వైపు దృష్టి పెట్టాలో దాని వైపు ఫోకసివ్గా పెట్టాలి అన్న దానికోసమే అసలు అక్కడ బొమ్మలైనా ఏవైనా అక్కడ పెట్టడానికి కారణం. అది మనకు అర్థం అవ్వాలి కాబట్టే మనకి మంత్రశాస్త్రం. మంత్రం చదవడం ద్వారా ఏమొస్తుంది అని అంటే మనకు ఆ డీవియేషన్స్ అన్నీ పోయి మన బుద్ధిలో మార్పు వచ్చి మనం కరెక్ట్గా దేనిపైన ఫోకస్ పెట్టాలో దానిపైన, అంటే దేనిపైన ఏకాగ్రత ఉండాలో దానిపైన పెట్టే స్థితి రావడం కోసమే అలా పెట్టారు. ఓకే.